90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చేనేత కళాకారులకి ఎంకరేజ్మెంట్ ఉందా? అసలు ఎటువంటి హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ మన ఇండియాలో, మన తెలంగాణలో డిమాండెడ్ ఉన్నాయి? అండ్ ఎస్పెషలీ ఇక్కిత్ కాటన్. సో అసలు ఈ ఇక్కిత్ కాటన్ అనేది ఎలా తయారైంది అండ్ దీని చరిత్ర అండ్ ఓవరాల్ ఇంటర్నేషనల్ వైడ్ గా ఇది ఎంత మంచిగా డిమాండెడ్ గా వెళ్తుంది ఈ క్లాత్ అని ఎక్స్ప్లోర్ చేయడానికి గజం గోవర్ధన్ తేలియా రుమాల్ ఆర్ట్ గ్యాలరీకి వచ్చేసాం. సో నాతో పాటు మీరు వచ్చేయండి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ గజం గోవర్ధన సార్ ఉన్నారు. సో ఆ పద్మశ్రీ గ్రహీత అండ్ యునెస్కో అవార్డ్ గ్రహీత, హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ కాటన్ శారీస్ అండ్ ఇక్కిత్ కాటన్ అండ్ తేలియా రుమాల్. సో ఈ స్పెషాలిటీ ఉన్న ఒక చిన్న ఊరు నుంచి, అంటే ఒక పల్లెటూరు నుంచి ఇంటర్నేషనల్ వైడ్ గా వెళ్ళే సత్తా సరికే ఉందనొచ్చు. ఎందుకంటే ఆ డిమాండ్ ఫర్ ద హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్ అనేది, హ్యాండ్ మేడ్ క్లాత్ అన్నది ఆషామాషి కాదు. ఇంటర్నేషనల్ వైడ్ గా అది మన దగ్గర ఇంత హ్యూజ్ కలెక్షన్ ఉంది. సో మనం ఎక్స్ప్లోర్ చేయడానికి సుమన్ టీవీ అయితే ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చేసింది. సో ప్రత్యేకంగా ఒక్కొక్క క్లాత్ కాస్ట్ కానివ్వండి, అసలు ఎంత టైం బీయింగ్ లో ఇది తయారవుతుంది, ఇవన్నీ చర్చించుకోబోతున్నాం. నమస్తే సార్. నమస్తే. మగ్గం వర్క్. మగ్గం అంటే చేనేతలో బిఫోర్ వీవింగ్ ప్రిపరేటరీ వర్క్లు చాలా ఉంటాయి. ఫైనల్గా వచ్చేసరికి వీవింగ్ అనేది ఇట్లాంటి ఫ్రేమ్ లూమ్లో, మగ్గంలో ఫిట్ లూమ్ కానీ ఫ్రేమ్ లూమ్ కానీ మగ్గంలో నెయ్యాల్సిందే. అప్పుడే ఈ వస్త్రం తయారవుతుంది. ఈ బిఫోర్ వీవింగ్ ఎన్నో రకాల పనులు ఉంటాయి. డైయింగ్ ఉంటుంది, టైయింగ్ ఉంటుంది, ప్రిపరేటరీ వర్కులు అన్నీ ఉన్నప్పటికైనా లాస్ట్లో వచ్చేది వీవింగ్. ఈ వీవింగ్ చేస్తేనే అది బట్ట కంప్లీట్ అవుతుంది. ఆ సిస్టమే ఇది ఇక్కడ చూపించడానికి పెట్టినటువంటిది. సో ఎన్ని రోజుల్లో ఒక శారీ తయారవి? అంటే డిపెండ్ ఆన్ ది డిజైన్. మినిమము 3 రోజుల్లో ఒక చీర అవుతుంది, ఒక వారంలో అయ్యేది ఉంది, ఒక నెలలో అయ్యేది ఉంది. ఆ పనితనాన్ని బట్టి ఆ టైం తీసుకుంటుంది. దాన్ని బట్టే దాని రేటు కూడా ఫిక్స్ అవుతుంది అన్న. సో ఇక్కడైతే చూస్తున్నాం రకరకాలుగా హ్యూజ్ కలెక్షన్ పెట్టారు, అలాంగ్ విత్ బుక్స్ పెట్టారు అండ్ ప్రొజెక్టర్ కూడా పెట్టారు మీరు. సో దీని గురించి ఒక్కసారి వివరంగా మా ప్రేక్షకులు. ఈ చేనేత వృత్తిలోనే వ్యాపారం చేసినాము, చాలా మందికి పనులు కల్పించినాం, చాలా మందిని తీర్చిదిద్దినాం, చాలా మందికి అవార్డు రావడానికి ప్రోత్సహించినాం. ఇప్పుడు వాళ్ళు వీవర్స్గా పోయి మాస్టర్ వీవర్స్గా తయారైనరు, మాస్టర్ వీవర్ పోయి ట్రేడర్స్గా కూడా అయినరు. అంటే ఈ 50 ఏళ్ల పీరియడ్లో ఇన్ని మార్పులు చేరింది. మా స్టేజీ లాస్ట్ స్టేజ్లో ఉన్నాం. మనము ముందు తరాలకు ఏం అందిస్తున్నాము? మనం ముందు బతకడానికి పనిచేసినాము, బతికిచ్చినాము. మరి ఇప్పుడు మళ్ళీ వచ్చే జనరేషన్కు మనం ఏ రకమైన సేవ చేయగలం నా ఉద్దేశంతో మా బ్రదర్స్ అంతా మేము కలిసి మనం కూడా ఒక గ్యాలరీ పెడితే చదువుకున్న వాళ్ళకు, ఇంకా ముందు చదువులు చదివేటోళ్ళకి కానీ, పిహెచ్డి చేయటానికి కానీ, లేదంటే నిఫ్ట్లో చదవటానికి కానీ, ఎన్ఐడి చదవటానికి కానీ వాళ్ళకు మనం తోడ్పాటు అందించిన వాళ్ళం అవుతాము. అట్లాగే అన్ని యూనివర్సిటీలు, తర్వాత హ్యాండ్లూమ్ టెక్నాలజీలు, టెక్స్టైల్స్ టెక్నాలజీ వాళ్ళు కూడా వచ్చి చూసి ఇలా ఉంటుందా ఈ చేనేత తెలంగాణలో అనే దాని మీద పరిశోధనలు చేసి మన కలెక్షన్ అంటే ఏదో కొత్తవి మస్తు దొరుకుతాయి మార్కెట్లో. అలాంటి బట్టలు కావు ఇవి. ఇవి ఎలాంటివి మళ్ళీ మార్కెట్లో దొరకలేనటువంటివి. సో దీని ప్రత్యేకత ఏంటి సార్? ఇది చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది అండ్ ఇది చీర కూడా కాదు. చీర కాదు, ఇది ఇంకా విడత ఎక్కువ ఉంది, ఫోల్డింగ్ అయింది ఇక్కడ. ఇది తేలియా రుమాల్
తేలియా రుమాల్ అనేది ఇక ఎంతోమంది చేసిండ్రు, ఎన్నో డిజైన్లు చేసిర్రు. కానీ అన్ని డిజైన్లని ఒక దగ్గర పెట్టి ఒకే వస్త్రం తయారు చేస్తే ఎలా ఉంటుందనే సబ్జెక్టు మీద ఇది చేయడం జరిగిందనమాట. ఓకే, నంబర్ ఆఫ్ వెరైటీస్ ఇన్ వన్ క్లాత్. అయితే ఇప్పుడు అందరు ఇండివిజువల్ గోల్డెన్ కొంచెం అంటే స్పార్క్ లా కనిపిస్తుంది. ఇది గోల్డెన్ స్పార్క్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు చెప్పానుగా, తేలియా రుమాల్ అనేది తేలు ఆయిల్, తర్వాత జింజర్ ఆయిల్ ఏమేమో చేసి బిఫోర్ టైయింగ్ ప్రాసెస్ ఉంటుంది. న్యాచురల్ కలర్స్ ఇదన్నీ. ఇది అలిజిరిన్ ఉంది, అలము అలిజిరిన్ వేస్తే రెడ్ వస్తుంది కదా. ఈ అలం అనేది తయారైన దాంట్లోనే ఈ సిల్వర్ షైన్ వస్తుందా, సిల్వర్ లుక్ వస్తుంది అనమాట. దాని ద్వారానే వచ్చింది సిల్వర్ గోల్డ్ లుక్ వస్తుంది, మెరుస్తుంది కదంతా కూడా. చేసింది కాదు, దాంట్లో ఉత్పన్నమైంది అది. సో మరి దీని ధర ఇక వెలగట్టలేము. ఇప్పుడైతే సుమారు 6 లక్షల నుంచి ఇది 25 లక్షల వరకు ఉంటుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు అన్ని మ్యూజియాలలో ఉన్నాయి. మన నేషనల్ మ్యూజియం ఢిల్లీ, రాయల్ ఆల్బర్ట్ మ్యూజియం లండన్, ఫ్రాన్స్ టెక్స్టైల్స్ మ్యూజియం, ఇట్లా కోపెన్హెగన్లో ఒక మ్యూజియం, రష్యా మ్యూజియం, అన్ని మ్యూజియం వాళ్ళే ఇవి పంపించడం జరిగింది. ఇక్కడ డిఫరెంట్ గా ఒక స్కార్ఫ్ లాగా చూస్తున్నాం. డిఫరెంట్ అంటే ఇది వాళ్ళకు మన ఇక్కతకు బయటి దేశాల ఇక్కతకు క్వాలిటీకి డిఫరెన్స్ ఏంటని తెలియపరిచేందుకే ఇది థాయ్ ఇక్కత్. థాయ్ ఇక్కత్, థాయ్ సిల్క్. ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుందంటే థాయిలాండ్లో కానీ కాంబోడియా కానీ సిల్క్ కక్కున్స్ నుంచి వీవింగ్ వరకు ఒకే ప్లేస్లో ఉంటుంది. అక్కడ వీవర్స్కు గొప్ప వసతులు ఉన్నాయి. వీవర్కు వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఉంటుంది. థాయిలాండ్లో కానీ కాంబోడియాలో కానీ వాళ్ళు మల్బరీ సాగు చేస్తారు, కక్కున్స్ తయారు చేస్తారు, రీలింగ్ చేస్తారు, ట్విస్టింగ్ చేస్తారు, వీవింగ్ చేస్తారు. అంటే ఒకే ప్లేస్లో మనం చూడొచ్చు. అంటే నేను ఇందాక చెప్పాను, సీజనల్ వర్క్ లేకుండా ఉండి ఒకే పని మీద ఉన్న వాళ్ళు వెనకబడిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళు పనిపోరు, వీళ్ళు బట్టలు లేనప్పుడు సిల్క్ కక్కున్స్ పండించుకుంటారు, రీలింగ్ చేసుకుంటారు, ట్విస్టింగ్ చేసుకుంటారు, ఇవన్నీ అగ్రికల్చర్ చేసుకుంటారు కదా. అలాగే వీవర్కు అనుసంధానం చేయాలి, కొంత ల్యాండ్ ఇవ్వాలి, ఇస్తే మనం కూడా ఒకే ప్లేస్లో అన్ని చేయొచ్చు. ఒక విజిటర్ ఒక దేశం ఆయన వచ్చినా కానీ ఒక దగ్గరికి పోతే ఒక ఇంట్లో పోతే అన్ని చూడొచ్చు. ఇప్పుడు ఏం చూడం, ఒకరింట్లో చట్నీ దొరుకుతుంది, వాళ్ళ ఇంట్లో కూర దొరుకుతుంది, వాళ్ళ ఇంట్లో అన్నం దొరుకుతుంది అన్నట్టుంది మన పని. ఒకే ప్లేస్లో ఒకే ప్లాట్ఫామ్లో ఉండాలి. ఓకే, సో మరి దీని ప్రత్యేకత సార్, శారీ అయితే చాలా అసలు ఇది మనకు ఒక పేరేంటంటే సిల్క్ రూట్ ఉంది మనకు. మహారాష్ట్ర నుంచి తెలంగాణ వరకు ఆ ప్రాంతం సిల్క్ రూట్ మేము పెట్టుకున్నాం. సిల్క్ రూట్ అని అంటే మహారాష్ట్ర నుంచి పూనా నుంచి హ్యావ్లా అనే ఒక ఊరు పైతాని సారీస్ నేస్తారు. అక్కడి నుంచి నిజామాబాదు, ఆర్మూర్, తర్వాత సిద్దిపేట, సిరిసిల్లలే సార్. ఈ రూట్లో తయారైన వస్తువులన్నీ కూడా ప్రత్యేకతమైనవి. వాళ్ళు చాలా నిష్ఠాధిపరులు వీవర్స్. అలా చేసిన ఇవాళ పైతాని సారీస్ అంటే ఒక్కొక్కటి 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 అమ్ముతుంది ఒక చీర. మన షిరిడి దగ్గర ఉంటుంది ఊరు, అదే రూటు షిరిడి, నిజామాబాదు. ఇట్లా మన గద్వాల సంస్థానం నుంచి కలెక్షన్ చేసిన శ్రీలత భూపాల్ గారు వారు ఇచ్చినటువంటిది. ఇది ఆమె తల్లి కానించి వస్తుంది. 140 years క్రితం చీర ఇది. 140 years చీర ఇప్పుడు ప్రత్యేకంగా అంటే ఇలా చూస్తున్నామంటే నిజంగానే ఐఎమ్ ఫీలింగ్ లక్కీ. ఇది మా తేలియా రుమాల్, ఇదే కాటన్ చీర. ఓకే సార్, ఇది డబల్ ఇక్కత్. ఇది ఒక ప్రత్యేకత. దీనికే ఇప్పుడు జిఐ కూడా వచ్చింది తేలియా రుమాల్కు. ఇందాక నేను చెప్పలేదు, జిఐ కూడా వచ్చింది. ఓకే, ఇది వచ్చేసి మలేసియా, కానీ వీవింగ్ చేసింది మేమే తయారు చేసినాం. మలేసియాలో ఏంటంటే మంచి డిజైన్లు చేస్తారు, ఈ డిజైన్ చేస్తారు, కానీ మళ్ళీ చేయమంటే ఇది ఏదన్నా తేడా వస్తుంది, చేయలేరు. కానీ మా దగ్గర ఏంటంటే ఇది చేసిన వాళ్ళే చేయాలని లేదు. ఇది చూస్తే ఎవరైనా చేస్తారు, ఎప్పుడైనా చేస్తారు, అది చేస్తారు. వాళ్ళు అట్లా లేదు, వాళ్లకు మళ్ళీ చేయటానికి నేర్పియడం జరిగింది. నేను అక్కడ పోయి ఉన్నాను. ఇది మేము చేసి మళ్ళీ వాళ్ళ కంట్రీకే మేము ఎక్స్పోర్ట్ చేసినాం. ఇది గద్వాల చీర, వెనకట నేసిన గద్వాల చీర. ఇది కూడా 100 ఏళ్ళ పైనే ఉంటుంది. ఇది రియల్ గోల్డ్ జరీ. దీని కాస్ట్ సార్? దీని కాస్ట్ ఇప్పుడు మనం చేస్తలేంగా. దీని కాస్ట్ చాలా ఎంత ఉండవచ్చు, ఎందుకంటే ఇది ఇప్పుడు తక్కువ ఉంటుంది, ఇప్పుడు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రజెంట్ చేయాలంటే ఇది 25,000 కావాలి. కానీ చేసేవాళ్ళు లేరు. ఎందుకు చేసేవాళ్ళు లేరంటే ఇది సిల్క్, గోల్డ్ జరీ సిల్క్, ఇది కాటన్ బై కాటన్.
ఓకే ప్లస్ ఇక్కత్. మళ్ళీ ఇక్కడ వచ్చినాక కాటన్ కట్ అయిపోయి మళ్ళీ సిల్క్ వచ్చేసింది. ఈ ప్లస్ మార్కే ఇక్కత్ ఇక్కత్. ఓకే. సో ప్లస్ అని కాదు, ఆ డిజైన్ ఏదున్నా ఇక్కతే. అచ్చా. ఇప్పుడు ఇక్కడ సిల్క్ వచ్చేసింది, మళ్ళీ పళ్ళు సిల్క్ టు సిల్క్. ఇలా నేసేవాళ్ళు లేరు ఇప్పుడు. ఇది చాలా పనితనం ఉన్నటువంటిది. ఇది ఆర్మూరే. ఓకే. ఇది ఆర్మూరు పీతాంబరం. చూడు అద్భుతమైన చీర ఇది. సో చాలా సెలబ్రిటీస్ కానివ్వండి ఈ గ్యాలరీ అయితే విజిట్ చేసి ఉంటారు సార్. చాలా మంది. ఎవరెవరు చేశారు? మన విజిటర్స్ బుక్ లో ఉన్నాయి చాలా మంది. చూస్తానంటే నీకు రోజు పడుతుంది. చాలా మంది సినిమా యాక్టర్లు, వీళ్ళు షబ్నాజ్ వస్తే కూడా వీడికి రాకుండా పోదు. ఓకే. అంటే కాకుండా ఏంటంటే ఇవన్నీ ఇవ్వటానికి లేదు, అడుగుతారు చేపియమంటారు. కానీ రేర్ కలెక్షన్స్ కదా. సో ఆ హ్యూజ్ 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 కలెక్షన్ ఆఫ్ క్లాత్, అది కూడా కాటన్ క్లాత్, అది కూడా మన తెలంగాణ నుంచి స్టార్ట్ అయిన ఒక చిన్న ప్రయత్నం విదేశాల్లోకి పాకి ఒక ఇంటర్నేషనల్ వైడ్ గా ఎన్నో అవార్డులు, ఎన్నో రివార్డులు. అదే కాక ఒక మంచి ఉద్దేశం, అంటే ఏదైతే ముందు తరాలకి కూడా మనం ఇది అందించాలి అనే రీతిలో ఇక్కడున్న కలెక్షన్ ని చూస్తే దాని వెనకాల ఉన్న హార్డ్ వర్క్ అయితే నాకైతే కనిపిస్తుంది కంటికి. సో ఎంత మాత్రం ఒక్క బిట్ కూడా మిస్ చేయకుండా గోవర్ధన్ సార్ అయితే మొత్తం అంటే డీటెయిల్డింగ్ గా, ఎంత డీటెయిల్డింగ్ గా అంటే ప్రత్యేకంగా ఏంటి, తర్వాత ఎప్పుడు నేసారు, అండ్ ఆ హిస్టరీ ఆఫ్ దట్ క్లాత్, అండ్ తర్వాత ఇంతకు ముందు ఎక్కడి నుంచి అది అసలు బేసిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇవన్నీ డీటెయిల్డ్ వేలో. అండ్ ఫలక్నుమా ప్యాలెస్ కానివ్వండి, చౌమహల్లా ప్యాలెస్ కానివ్వండి, సో అక్కడ వాడిన వస్త్రాలు కానివ్వండి, ఇక్కడ మనం చూడొచ్చు అంత మంచి కలెక్షన్. ఈ ఆర్ట్ గ్యాలరీలో నేనైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ఒక మంచి టెక్స్టైల్ హ్యాండ్లూమ్ కలెక్షన్స్ అయితే ఇప్పటి వరకు ఎక్స్ప్లోర్ చేశాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.